కన్నప్ప జీవిత చరిత్రని ఇతివృత్తంగా తీసుకొని ఇప్పుడు మంచు కుటుంబ సభ్యులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నటువంటి చిత్రమే కన్నప్ప. ఈ కన్నప్ప మూవీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఒక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఆ పాత్రని పరిచయం చేస్తూ ఈరోజు రెబల్ స్టార్ ప్రభాస్ గారి మొదటి లుక్నైతే ఈరోజు విష్ణు గారు సోషల్ మీడియా వేదికగా అందరికీ పరిచయం చేసినటువంటి నేపథ్యంలో అసలు ప్రభాస్ గారి పాత్ర పేరేంటి, ఆ పాత్ర ఎలా ఉండబోతుంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు, హాయ్ సార్. హాయ్ కృష్ణ. సార్, కన్నప్పలో ప్రభాస్ గారు నటిస్తూ ఉన్నారు. ప్రభాస్ గారికి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ అయితే ఈరోజు పరిచయం చేయడం జరిగింది. ఏంటి సార్ ఆ ఫస్ట్ లుక్ లో అసలు ప్రభాస్ గారి లుక్ ఎలా ఉంది, ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది, ఆయన పేరేంటి, ఏ పాత్రను పోషించబోతున్నారు? ఇక్కడ మనకు పోస్టర్ కనిపిస్తూ ఉంది. సో ఆయన అంటే మంచు విష్ణు తన సోషల్ మీడియా, అలాగే మంచు విష్ణుతో పాటు మోహన్ బాబు గారు కూడా, ఎందుకంటే మోహన్ బాబు దీనికి ఈ సినిమాకి నిర్మాత. సో ఆయన కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఈ పోస్టర్ ని రివీల్ చేశారు ఈ రోజు. సో ద మైటీ రుద్ర అని చెప్పేసి ఆయన దాన్ని సంబోధించారు విష్ణు. సో ఈయన మనకి ఇదివరకే ఒక రెబల్ స్టార్ ప్రభాస్ యాజ్ రుద్ర. రుద్ర అంటే శివుడు. అవును, మామూలుగా అయితే మనకు తెలిసిందైతే రుద్ర అంటే శివుడు. కానీ ఇదివరకే యాక్చువల్ గా ఈ సినిమాలో శివుడి పాత్రని అక్షయ్ కుమార్, అలాగే నందీశ్వరుడి పాత్రని ప్రభాస్ చేస్తున్నారు అనే విషయం ఇదివరకే బయటికి వాళ్ళు తెలియజేశారు. సో అంటే సినిమాలో పెట్టిన పేరు మాత్రం ఆయన మనకు ఒక మనిషిగా కనిపిస్తాడు. ప్రభాస్ చేసిన నందీశ్వరుడి పాత్ర, దానికి రుద్ర అని వీడి పేరు పెట్టారు. సో ఆ రుద్ర అంటే ఏంటో కూడా ఇక్కడ చూపించారు. హీఈస్ రూల్డ్ బై లార్డ్ శివాస్ కమాండ్, అంటే శివుని ఆదేశాలను, పరమేశ్వరుడి ఆదేశాలను నిర్వర్తించేటువంటి నందీశ్వరుడే అని చెప్పేసి ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు దీని ద్వారా. సో ఆ రుద్ర అనే పాత్రకి సినిమాలో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే నిడివి పరంగా చూసినప్పుడు యాక్చువల్గా శివుడి పాత్ర కంటే కూడా ఈ సినిమాలో మనం ముందే చెప్పుకున్నట్టు బాలీవుడ్ స్టార్ యాక్టర్ అంటే అక్షయ్ కుమార్, ఆయన కంటే కూడా ఇందులో ప్రభాస్ చేసినటువంటి ఈ రుద్ర అనే పాత్రకి ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించింది అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఓకే. సో అందు గురించే ఈ పాత్ర యాక్చువల్గా అయితే ఒకనొక టైంలో ఆ టైంలో అంటే అందరూ కూడా అసలు కన్నప్ప సినిమాలో ప్రభాస్ గారు నటిస్తున్నారు అనగానే ఇక ప్రభాస్ గారే శివుడు పాత్ర పోషిస్తున్నారు అంటూ భావించారు. అవును, అప్పుడు వచ్చింది. అప్పుడు చాలా మంది అభిప్రాయం కూడా అరే అదేంటి శివుడుగా అక్షయ్ కుమార్ ఏంటి, నందీశ్వరుడుగా ప్రభాస్ ఏంటి. యాక్చువల్ గా ప్రభాస్ ఇమేజ్ మరింత ఎక్కువ కదా, ఈ రోజు పాన్ ఇండియా సూపర్ స్టార్ కదా, యూనివర్సల్ స్టార్ అయిపోయారు. సో అక్షయ్ కుమార్ తో పోలిస్తే నిజానికి ప్రభాసే ఎక్కువ ఇమేజ్ ఉన్నటువంటి స్టార్ కదా, అలా ఎందుకు పెట్టారు అని చెప్పేసి ఆ టైంలో వినిపించినటువంటి ఒపీనియన్ అది. అయితే ఆయనది వచ్చేసి శివుడి పాత్ర వచ్చేటప్పటికి ఎక్కువ అంటే చాలా తక్కువ సేపు ఆయన స్క్రీన్ మీద కనిపిస్తారు. బట్ ఈయన ఎక్కువ కనిపిస్తారు కాబట్టి రుద్ర అనే పాత్ర అంటే నందీశ్వరుడి పాత్ర. సో కాబట్టి ప్రభాస్ని ఈ పాత్ర కోసం ఎంచుకున్నాడు. అంటే శివుడి తరపున కన్నప్పకి సాయం చేసే పాత్రలో ఈయన రుద్ర అనే పాత్రలో మనకి ప్రభాస్ కనిపించబోతున్నాడు అని. నిజానికైతే ఇక ప్రభాస్ అభిమానులు అయితే అసలు కన్నప్పే ప్రభాస్ చేయాలి కదా అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు, అది వేరే విషయం. ఎందుకంటే వాళ్ళ పెదనాన్న గారు కృష్ణరాజు గారు చేసినటువంటి పాత్ర అది భక్త కన్నప్ప లేదా శ్రీకాళహస్తీశ్వర మహత్యం, అప్పుడు ఆ రోజున పెట్టినటువంటి టైటిల్ అది. కింద అది ఒక ట్యాగ్ లాగా ఉంటుంది. అంటే మనకు తెలిసినటువంటి శ్రీకాళహస్తి ఏదైతే ఉందో పుణ్యక్షేత్రం, ఆ పుణ్యక్షేత్రం వెనుక ఉన్నటువంటి కథే ఇది. సో ఆ పుణ్యక్షేత్రం రావటం వెనక ఆ భక్త కన్నప్ప అనే వ్యక్తి, తెమ్మడు అనే యాక్చువల్ గా పేరు తెమ్మడు, అతను కన్నప్పగా ఎందుకు మారాడు, ఎలా అంటే అసలు నాస్తికుడు ఉండేటువంటి తిన్నప్ప తర్వాత అసలు భక్త కన్నప్పగా ఎలా మారారు, ఆయనకి ఈశ్వరుడి మీద అంటే అసలు శివయ్య మీద ఎందుకంత నమ్మకం, ఎందుకంత విశ్వాసం వచ్చాయి తర్వాత రోజుల్లో అనేది తెలియజేసేందుకే ఆయన జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకొని కన్నప్ప తెరకెక్కిస్తూ ఉన్నారు. అవును, అంటే భక్తి అనేది పరాకాష్ఠకి వెళ్ళినప్పుడు కన్నప్ప ఏం చేశాడు, ఆ శివుని కోసం తన కంటిని అంటే ఒక కన్ను తీసినా గానీ అక్కడ శివలింగం రక్తాశ్రువులు కారుస్తుంది, కన్నీళ్లు కారుస్తుంది, అది రక్తాశ్రువులు.
అది చూసి తట్టుకోలేక తన కన్ను తీసి దానికి పెట్టబోతే ఇంకో కన్ను కారడం మొదలు పెడుతుంది. అప్పుడు రెండో కన్ను కూడా తీసి అక్కడ పెట్టాలి. అప్పుడు నాకు కనిపించదు కదా, రెండో కన్ను తీసి పెట్టాలంటే ఎక్కడ పెడుతున్నానో తెలియాలి కదా అని అనుకుంటానే ఆ పొజిషన్ చూసుకొని మళ్ళీ రెండో కన్ను కూడా తీస్తే అప్పుడు శివుడు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమే మళ్ళీ అతనికి పోయిన కన్నులు మళ్ళీ తిరిగిస్తాడు అనేది మనకి తెలియజేశాడు. కన్నప్ప కథ తెలియజేస్తుంది. సో ముళ్ళపూడి వెంకటరమణ గారు రాసినటువంటి ఆ కథని ఆ రోజుల్లో బాపు గారు అత్యద్భుతంగా తెరకెక్కించారు. భక్త కన్నప్ప అనేది తెలుగు సినిమా చరిత్రలోనే చాలా గర్వించదగ్గ సినిమాల్లో ఒక కల్ట్ ఫిలిం గా, ఈవెన్ కృష్ణరాజు గారు అంటే వెంటనే మొట్టమొదట ఎవరికైనా గుర్తొచ్చేటువంటి సినిమా గానీ పాత్ర అనేది అంటే అది భక్త కన్నప్పే. ఆ తర్వాతే మిగతా సినిమాలు ఆయన. సో అంతగా ఆయన కెరీర్ లో కృష్ణ గారికి అల్లూరి సీతారామరాజు గారు ఎలానో కృష్ణరాజుకి భక్త కన్నప్ప అలాగా. సో అటువంటి సినిమాని తెరకెక్కించడం కోసం వీళ్ళైతే చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి న్యూజిలాండ్కి వెళ్ళి మరి ఈ సినిమాని షూట్ చేశారు. సో దానివల్ల కొంతమంది విమర్శలు కూడా చేశారు, అది వేరే విషయం. కానీ బట్ అంటే అక్కడ కాళహస్తి పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి అడవుల్ని సృష్టించాలంటే అప్పటి అడవుల్ని, ఇప్పుడు అలాంటి వాతావరణం లేదు. సో అలాంటి వాతావరణం, అలాంటి అంబియన్స్ ఎక్కడ ఉంది అని వెతికేలాట్లో వీళ్ళకి న్యూజిలాండ్ లో కనిపించింది అలాంటి అడవులు అని చెప్పేసి, అందు గురించి అక్కడికి వెళ్ళి అడవులకు సంబంధించినటువంటి సన్నివేశాన్ని అన్ని కూడా అక్కడ చిత్రీకరించుకొని వచ్చారు అని చెప్పేసి మనకు తెలుస్తున్నటువంటి అంశం. ఇప్పుడు ఏమైనా కన్నప్ప అనే పాత్రలో సో విష్ణు ఎలా చేశాడు అంటే, ఇదివరకు వచ్చినటువంటి ఒక టీజర్ ఏదైతే ఉందో మనం చూసాం అదంతా కూడా సో కొంత భిన్నంగా కనిపిస్తుంది. మనం చూసినటువంటి భక్త కన్నప్ప సినిమా ఏదైతే ఉందో, బాబు రూపుదిద్దినటువంటి ఆ భక్త కన్నప్ప ఎలా ఉందో దానికి భిన్నంగా ఈ సినిమా కనిపించబోతుంది. మోర్ ఓవర్ ఇది ఎక్కువ ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టు మనకు కనిపిస్తూ ఉంది. మరి ఆ యాక్చువల్గా అయితే భక్త కన్నప్పకు సంబంధించి అక్కడ ఉండే ఆ గూడెలు, ఆ తెగలు కోయేవాళ్ళు కాబట్టి సో దానికి సంబంధించి ఎలా చేశారు ఏంటి ఇవన్నీ కూడా భక్తికి ఎక్కువ ఇచ్చారా లేదా ప్రాధాన్యం అనేది మనం సినిమాలో వచ్చినప్పుడు తెలుస్తుంది. ఏమైనా పార్వతి పాత్రలో కాజల్ అగర్వాల్ గారు కనిపిస్తారని చెప్పేసి ఆమె ఫస్ట్ లుక్ ద్వారా తెలియజేశారు. అప్పుడు కూడా ఆమెకి బొట్టు కరెక్ట్ గా లేదు అని కూడా ఒక విమర్శ వచ్చింది. సో ఈ విమర్శలన్నింటినీ కూడా తట్టుకొని రేపు సినిమా రిలీజ్ అయ్యాక డేట్ కూడా ఇచ్చినట్టున్నారు నాకు తెలిసి. వరల్డ్ వైడ్ రిలీజ్ 25th ఏప్రిల్. సో 25వ తేదీ ఏప్రిల్ 25న ఈ సినిమా మన ముందుకు రాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధమైంది. అవును, అది కూడా పాన్ ఇండియా సినిమా లాగా. సో నందీశ్వరుడు కాబట్టి ఇక్కడ శివుడిని కూడా ఇక్కడ పెట్టారు అనమాట. సో ఇక్కడ లుక్ గా చూసుకుంటే మాత్రం ప్రభాస్ ఇప్పటి వరకు కూడా కనిపించరు, ఇప్పుడు కూడా తెర మీద కనిపించరని ఒక కొత్త రూపంలో మనకు కనిపిస్తున్నాడు. మెడ నిండా రుద్రాక్షలు, చేతులకి మెడలో పూర్తి రుద్రాక్షలు, అలాగే చేతిలో కర్ర, అలాగే ఆ మొత్తం యాంబియన్స్ చూస్తే సో రుద్ర అనే పాత్ర ఎలా ఉండబోతోంది అనేది కూడా మనం ఒక అంచనా నందీశ్వరుడికి సంబంధించినటువంటి పాత్ర ఎలా ఉండబోతుంది, ప్రమథగణాలకు సంబంధించిన కూడా. కాకపోతే ఇక్కడ నందీశ్వరుడికి పాత్ర అన్నట్టుగా కూడా ఎక్కడ ఇవ్వలేదు, అది కూడా ఇచ్చి ఉన్నట్లయితే బాగుండేదేమో. ఓకే, ఆ నంది అంటే అందరూ రుద్ర అంటే శివుడే, ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ శివుడిగానే చేస్తున్నారేమో అన్న ఒక ఆలోచనలోకి అయితే వెళ్ళిపోయారు. కానీ యాక్చువల్ గా ఇదివరకే ఆల్రెడీ అక్షయ్ కుమార్ లుక్ రివీల్ చేశారు శివుని పాత్రలో. శివపార్వతులు ఇద్దరే రివీల్ చేశారు. ఇప్పుడు ఈ పాత్ర రుద్ర అనే పాత్ర నిజానికి ఇది నందీశ్వరుడా అవునా కాదా ఇవన్నీ కూడా మనం సినిమా రిలీజ్ అయిన తర్వాత మనం చూస్తాము. ఏదేమైనప్పటికీ కూడా సో ఈ లుక్ అయితే చాలా బాగుంది అని చెప్పేసి, అంటే ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి అన్ని లుక్స్ లో కల్లా కంపేర్ చేసుకుంటే ఈ లుక్ చాలా బాగుంది ప్రభాస్ అంటూ కూడా ఇప్పటికే కింద కమెంట్లు పెట్టడం అయితే స్టార్ట్ అయింది. అవును, సో అతను ఆయన ఇక్కడ చూస్తే ముఖం కూడా ఒక రకమైనటువంటి అంటే ఆయన చూపు అదంతా కూడా ఏదో ఒక కార్యం మీద ఆయన వచ్చినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది ఇక్కడ చూస్తూ ఉంటే. సో ఏంటి ఎలా ఉంటుంది దీన్ని సినిమాలు ఎలా చూపిస్తారు, ఎందుకంటే కన్నప్ప మూవీలో మనకి నందీశ్వరుడి పాత్ర అంతగా ఎక్కువ కనిపించలేదు మనకి, అక్కడ శివుడే కనిపించాడు. సో ఈ సినిమాలో మరి ఈ నందీశ్వరుడి పాత్రని ఎలా చూపించారు ఏంటి రుద్ర పాత్రని అనేది ఇది ఆసక్తికరంగా ఉంది. ముఖేష్ కుమార్ అని చెప్పేసి ఆయన బాలీవుడ్ డైరెక్టర్. సో ఆయన ఈ సినిమాకి డైరెక్టర్. మరి ఆయన ఎలా బాపు స్థాయికి తగ్గట్టుగా తీశారా లేదా, ఎందుకంటే దీంట్లో ఒక
కన్నప్ప లాంటి ఒక మహా శివభక్తుడి కథ కాబట్టి ఉమ్. దాన్ని ఎలా చాలా చాకచక్యంగా తీయాల్సి ఉంటుంది. చాలా అంటే టీజర్ రిలీజ్ అయినప్పుడు కూడా మంచు విష్ణుకి సంబంధించినటువంటి కొన్ని సన్నివేశాల మీద ఆ. తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చాయి. ఆయన కెమెరా వైపు లుక్ ఉందని, బాణం సంధించేటప్పుడు ఇలా రకరకాలుగా ట్రోల్స్ చేశారు ఆయన్ని. అదే సో వీటన్నింటినీ అధిగమించి ఆయన సినిమాని ఎలా తెరకెక్కించారు, ఎలా ఉండబోతుంది అనేది మనం April 25th అయితే చూసేటువంటి